హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే మన వీడియోలో మనకు నామినేషన్స్ రోజు మణికంఠ బాగా ఎమోషనల్ అయితే అయ్యాడు. అది రియలా ఫేకా, అలాగే నామినేషన్స్ టైంలో అభయ్ నవీన్ ప్రేరణ, మన శేఖర్ భాష మణికంఠ గురించి ఏం మాట్లాడారనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతాడనేది కూడా మనం అనలైజ్ చేద్దాము ఈ వీక్ అయితే. నాకైతే వీళ్ళు ముగ్గురైతే మణికంఠ గురించయితే చాలా బాగా మాట్లాడారు. చాలా బాగా అబ్జర్వ్ చేశారనిపిచ్చింది. మన మణికంఠ అయితే ఏడవడం అయితే నిజమే అండి. ఏడుస్తున్నాడు. ఎందుకంటే నేను లోలో ఉన్నాను. నేను బయట చాలా సఫర్ అయ్యాను అన్నది మైండ్‌లో బాగా పెట్టుకొని వచ్చాడు. ఎలా ఆడాలి? ఎలా ఆడాలనైతే బాగా ఆలోచించుకుంటూ ఆడుతున్నాడు. బట్ అయితే ఏడవడం అయితే నిజంగానే ఏడ్చాడు నైట్. అదైతే నాకు ఫేక్ అనిపించలేదు. అయితే సింపతి గెయిన్ చేయడానికి గూడా కొంచెం ఆలోచించినట్టు నాకనిపిచ్చింది. కానీ అది ఏడవడం అయితే నిజమే. ఎందుకంటే 'బిగ్ బాస్' హౌస్ అనేది మామూలు విషయం కాదండి. అది చాలా మనకు అంటే ఆ కలర్స్ గాని, అక్కడున్న ఇది గాని అది మనల్ని చాలా అంటే సైకలాజికల్‌గా చాలా ఇది చేస్తుంది మనల్ని. అయితే మనకి అభయ్ నవీన్ అయితే కరెక్ట్‌గా మాట్లాడాడు. ఎందుకంటే బయట బయట మనం హౌస్‌లోకొచ్చేటప్పుడే కొన్ని మనము ఆలోచించుకొని అయితే నామినేషన్స్ అంటేనే ఒకరినొకరిని ఖచ్చితంగా నామినేట్ చేసుకోవాలి కాబట్టి రీజన్స్ వెతుక్కొని మరి నామినేట్ చేసుకుంటారు. కానీ ఆ నామినేట్ చేసేటప్పుడు గూడా మనము నన్ను ఇదన్నారే, నన్ను అదన్నారే అస్సలు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే వచ్చే ముందే అన్ని రకాలుగా ఆలోచించుకొని రావాలన్నట్టుగా చెప్పాడు. మేము నువ్వు నామినేట్ చేసిన ఆ రోజు ఫస్ట్ డే అందరూ నీ పేరు చెప్పినప్పుడు నువ్వెంత ట్రిగ్గర్ అయ్యావో మా మీద, అది అప్పటికి ఓకే. కానీ నెక్స్ట్ టైమ్ మేము మాట్లాడడానికి వచ్చినప్పుడు గూడా ఆదిత్య గారు, నేనొచ్చినప్పుడు గూడా నువ్వు అదే ట్రిగ్గర్ అవుతున్నావు. అట్లనే మాట్లాడుతున్నావు. అంటే నువ్వు మారలేదు. ఎందుకంటే 'బిగ్ బాస్' హౌస్ అనేది ఒకసారి గొడవ పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైమే మనం కలిసిపోవాలి. ఎందుకంటే మనం కలిసుండాలి కాబట్టి ఖచ్చితంగా కలిసిపోవాల్సిందే. ఎందుకంటే మనకు నెక్స్ట్ టాస్క్స్ ఉంటాయి. మాట్లాడుకుంటాము. ఎందుకంటే మనకి ఇల్లు, ఫోను ఇవేమి ఉండవు కాబట్టి. సో మనం మళ్ళీ కలవాలి. కానీ నువ్వు ఆ కలవనీకి రెడీ లేవు. అంటే నువ్వు సైకలాజికల్‌గా కరెక్ట్‌గా లేవు. అంటే అన్‌ఫిట్ ఫర్ హౌస్ అన్నట్టుగా అభయ్ నవీన్ అయితే కరెక్ట్‌గా చెప్పినట్టు నాకనిపిచ్చింది. కానీ ఆయన చెప్పింది మాత్రం 100% రైట్ అండి. అలాగే మనకు శేఖర్ భాష గూడా అందరికి ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి. నీకొక్కనికే కాదు. ప్రతిసారి ఫ్లాష్ బ్యాక్ తీసి మాట్లాడడము, మెంటల్‌గా, సైకలాజికల్‌గా మమ్మల్ని ఇది జేయడం, మేము ఏడ్చేలా జేయడం అనేది కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్పాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంటుంది. ఏదో ఒక కష్టమొస్తుంది. ఎవ్వరు అంత ఈజీగా గెట్ ఆన్ అవ్వరు కదా లైఫ్‌లో అన్నట్టుగా చెప్పాడు. అది మాత్రం 100% రైట్ అనిపిచ్చింది. శేఖర్ భాష గాని, అభయ్ నవీన్ గాని చాలా కరెక్ట్‌గా మాట్లాడారు తనకు తగ్గట్టుగా. ఎందుకంటే అందరూ కష్టాల నుంచి వచ్చిన వాళ్ళే. ఎవరికీ సుఖాలుండవు. అలాగే ప్రేరణ గూడా ఆమె ఒక పాయింట్ తీసింది చెప్పక ఏం చెప్తుందని చూస్తుంటే మంచి పాయింట్ తీసింది. ఏం పాయింట్ అంటే నువ్వు పాజిటివ్ మాటలైతే చెప్పనీకి రావు గానీ, నెగెటివ్ అంటే ఏదైనా తప్పు చేసినా, ఏదైనా చేసినా గట్టిగా చెప్తావు. ఆ రోజు సంత్రాల విషయంలో గానీ, ఇట్లా ఏదైనా శేఖర్ భాషని అవెవరు తింటారనడం గానీ, ఇట్లాంటి పాయింట్స్‌లో అంటే నెగటివిటీలో కరెక్ట్‌గా పాయింట్ తీస్తావు, గట్టిగా మాట్లాడతావు అన్నట్టు చెప్పింది. చాలా కరెక్ట్‌గా అబ్జర్వేషన్ చేసినట్టయితే నాకనిపిచ్చింది. అందుకే 'బిగ్ బాస్' హౌస్ అనేది అన్ని రకాలతో కూడుకుంటుంది. అన్ని రకాల ప్రెషర్‌తో కూడుకొని ఉంటుంది కాబట్టి, దానికి తగ్గట్టుగా మనం మైండ్ సెట్ చేసుకొని రావాలి. మనకు మణికంఠ అయితే ఇదే సింపతిని ఇట్లనే యూజ్ చేసుకుంటా అంటే మాత్రం గెట్ ఆన్ అవ్వలేడు. అది మొత్తం వదిలేసి కరెక్ట్‌గా గేమ్ పైన దృష్టి పెట్టి అందరిని అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా హౌస్‌లో ఉంటాడు. ఎందుకంటే ఆయనకు ఓటింగ్ కూడా బానే పడుతుంది. లాస్ట్ 3 మెంబర్స్ అయితే ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. నేనైతే ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను ఓటింగ్‌ది. చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.